ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. మనం ఇవాళ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనే కాన్సెప్ట్ ఒక రకం నేర్చుకుంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక పేపర్ పెన్ తీసుకుని స్టెప్ బై స్టెప్ రాస్తూ ఫాలో అయితే కనుక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ A is equal to -2, 2, -3, 2, 1, -6, -1, -2, 0. Find the eigenvalues and eigenvectors of the matrix A is equal to -2, 2, -3. This is in the first row. 2, 1, -6. This is in the second row. -1, -2, 0. This is in the third row. So మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్. సో ఒక 3x3 మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవటం మనం నేర్చుకుంటాం. ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ -2, 2, -3, 2, 1, -6, -1, -2, 0. The characteristic equation of A is determinant of A minus lambda I is equal to 0. So characteristic equation అంటే అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ఎ ఈక్వేషన్. అంటే ఏ ఒక మ్యాట్రిక్స్ అయినప్పటికీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక పాలినామియల్ అంటే ఏ 3x3 అనుకోండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డా క్యూబ్లో ఉంటుంది. ఏ 2x2 అనుకోండి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లాంబ్డా స్క్వేర్లో ఉంటుంది. అంటే ఇన్ జనరల్ ఏకి ఎంత ఆర్డర్ అయితే ఉంటుందో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ అంతగా ఉంటుంది అనమాట. సో డిటర్మినెంట్ ఆఫ్ A minus lambda I ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటి? ఏ అనేది గివెన్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం మనం. ఐ అంటే ఏ అంత ఆర్డర్ తీసుకున్నామో ఐని అంత ఆర్డర్ తీసుకోవాలి. అంటే 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ ఏ 3x3 కాబట్టి ఐ కూడా 3x3 తీసుకుంటున్నాం. లాంబ్డా ఇంటూ ఐ అంటే ఎలా వస్తుంది? లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా వస్తుంది. ఏ నుంచి లాంబ్డా ఐ తీసేయాలి అంటే ఏం చేయాలి మనం? ఏ అనే మ్యాట్రిక్స్లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లోనూ కరస్పాండింగ్గా ఉన్న లాంబ్డా ఐ అనే మ్యాట్రిక్స్లో ఎలిమెంట్ తోటి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. బట్ ఒక లాజికల్గా ఎలా గుర్తుంచుకుంటే సరిపోతుంది అంటే మనం ఏ అనే మ్యాట్రిక్స్ని యాసిస్గా రాసేసుకుంటూ డయాగ్నల్గా ఉన్న ఎలిమెంట్స్కి మీరు మైనస్ లాంబ్డాని యాడ్ చేస్తే చాలు. సో ఏ అనే మ్యాట్రిక్స్ యాసిస్గా తీసుకోవడం, దాని డయాగ్నల్గా ఉన్న ఎలిమెంట్స్ A11 A22 A33 ఎలిమెంట్స్కి మైనస్ లాంబ్డాని మీరు యాడ్ చేస్తే కనుక మనకి A minus lambda I అనే మ్యాట్రిక్స్ మనకి కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? డిటర్మినెంట్ ఆఫ్ A minus lambda I ఈజ్ ఈక్వల్ టు 0. నౌ దిస్ ఈజ్ ఏ 3x3 మ్యాట్రిక్స్. ఒక 3x3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాం మనం? ఫస్ట్ రో తీసుకు కనుక్కుందాం. ఇన్ జనరల్ డిటర్మినెంట్ని ఏ రోలోంచినా కనుక్కోవచ్చు, ఏ కాలం నుంచినా కనుక్కోవచ్చు. మీరు ఇన్ జనరల్ ఏదైనా ఒక రోలో కానీ కాలంలో కానీ 0 ఉందనుకోండి, అది ఉన్న రోతో చేసేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట మనకి. సో ఇన్ జనరల్ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఫస్ట్ రో తోటి మనం డిటర్మినెంట్ కట్టే ప్రయత్నం చేద్దాం మనం. సో బై ఎక్స్పాండింగ్ దిస్ డిటర్మినెంట్ ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ -2 minus lambda ఇంటూ అది ఉన్న రో కాలం ఒమిట్ చేసి మిగిలిన 2x2 మ్యాట్రిక్స్ 1 minus lambda -6 దిస్ ఈజ్ ఇన్ ఫస్ట్ రో, -2 minus lambda దిస్ ఈజ్ ఇన్ ద సెకండ్ రో, మైనస్ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ 2 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ అది ఉన్న ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలం ఎలిమినేట్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటే 2 -6 1 -1 lambda ప్లస్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ -3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ అది ఉన్న రో కాలం తీసేసి మిగిలిన 2x2 మ్యాట్రిక్స్ రాస్తే 2 1 lambda -1 -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్. మనం ఇలా ఒక 3x3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ని ఎక్స్పాండ్ చేస్తాం. అంటే ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ అది ఉన్న రో కాలం తీసేసి మిగిలిన 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ మైనస్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ ఇంటూ అది ఉన్న రో కాలం తీసేసి మిగిలిన 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ప్లస్ ఫస్ట్ రో థర్డ్ ఎలిమెంట్ ఇంటూ అది ఉన్న రో కాలం తీసేసి మిగిలిన 2x2 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. ఇప్పుడు ఒక 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఎలా వస్తుంది మనకి? ABCD అనే 4 ఎలిమెంట్స్ ఫస్ట్ రోలో AB సెకండ్ రోలో CD ఉన్నాయి అనుకుంటే AD - BC అనే రూపంలో మనకి డిటర్మినెంట్ వస్తుంది 2x2 మ్యాట్రిక్స్కి. ఇప్పుడు ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి డిటర్మినెంట్స్ 3 కనపడుతున్నాయి కదా మనకి. ఒక 3x3 దాన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇంకా మనకి 2x2 డిటర్మినెంట్స్ కనపడుతున్నాయి. వాటి AD - BC కింద మనం మల్టిప్లై చేస్తాం. నౌ -2 lambda ఇంటూ AD - BC అప్లై చేస్తే 1 lambda ఇంటూ -lambda -12 -2 ఇంటూ AD - BC అప్లై చేస్తే
minus 2 lambda minus 6 minus 3 into AD minus BC అప్లై చేస్తే minus 4 plus 1 minus lambda is equal to 0. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం, minus 2 minus lambda నుంచి మైనస్ కామన్ తీస్తున్నాం, అప్పుడు 2 plus lambda అవుతుంది. సో ఈ 1 minus lambda into minus lambda minus 2 అలాగే ఉంచుతున్నాం, మిగిలినంత యాజిటీస్కి అలాగే ఉంచాం. minus 2 into minus 2 minus lambda, ఇక్కడ minus 3 into minus 4 plus 1ని minus 3గా రాసుకున్నాం మనం. సో ఈ చేంజ్ చేస్తాం మనం నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి. దెన్ ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే మైనస్ ల్యాండా ఇంటూ మైనస్ ల్యాండా ల్యాండా స్క్వేర్ అవుతుంది, మైనస్ ల్యాండా ఇంటూ 1 అంటే మైనస్ ల్యాండా అవుతుంది, minus 12 ప్లస్ ఇక్కడ మనం -2 కామన్ తీస్తే కనుక ఈ టర్మ్లోంచి -2 బయట -2 ప్లస్ 4 అవుతాయి, ఇక్కడ లాంబ్డా ప్లస్ 3 వస్తుంది. అలాగే ఇక్కడ మైనస్ కామన్ తీస్తే మైనస్ బయటకు వచ్చి -3 అలా ప్లస్ 3 అవుతుంది, లాంబ్డా ప్లస్ 3 ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఈ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా -12 అనేటువంటి దాన్ని మల్టిప్లై చేస్తే -12 కలిపితే -1 ఉండేటట్టుగా ఫ్యాక్టర్స్ వర్తిస్తే లాంబ్డా -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 అని వస్తుంది. ప్లస్ ఇది 4 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 ప్లస్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 అంటే 7 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 అవుతుంది. సో దాని లాంబ్డా ప్లస్ 3 కామన్ తీస్తున్నాం, కామన్ తీసిన తర్వాత ఈ లోపల ఉన్న మైనస్ని బయటికి తీసుకురావడం ద్వారా ఇక్కడ ఉన్న +7 కాస్త -7 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం అది మల్టిప్లై చేసి రాస్తాం దీన్ని, లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్, ఇది +2 లాంబ్డా -4 లాంబ్డా అవుతుంది, అంటే ఇది -2 లాంబ్డా వస్తుంది. 2 ఇంటూ -4 అంటే -8, ఇక్కడ -7 -15 అవుతుంది. సో దీన్ని ఫ్యాక్టర్స్గా తీసుకుంటే మల్టిప్లై చేస్తే -15 రావాలి, కలిపితే -2 రావాలి అన్న కాన్సెప్ట్ అప్లై చేస్తే లాంబ్డా ప్లస్ 3 ఇంటూ లాంబ్డా -5 వస్తుంది. సో నో ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనమాట, లాంబ్డా ప్లస్ 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 ఇంటూ లాంబ్డా -5 = 0 వచ్చింది. దీన్ని మనం మల్టిప్లై చేసి చూసుకుంటే కనుక లాంబ్డా క్యూబ్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ -21 లాంబ్డా -45 = 0 అని వస్తుంది. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీని ఫ్యాక్టర్స్ కింద కడితే లాంబ్డా -3, లాంబ్డా -3, లాంబ్డా 5 అని వస్తుంది. These are the eigenvalues or characteristic roots. సో నో మనం ఏం చేస్తాం, మనం డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ లాంబ్డా అనే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని ఒక ఈక్వేషన్ రాబట్టుకున్నాం. ఆ ఈక్వేషన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నాం మనం. ఆ ఈక్వేషన్కి వచ్చేటువంటి రూట్స్ని ఐగన్ వాల్యూస్ లేదా క్యారెక్టరిస్టిక్ రూట్స్ అని చెప్తున్నాం మనం. ఓకే, స్టాప్ చేస్తాం.